తన కూతురి జీవితంలో ఏం జరిగిందో మణిముత్తు పోలీసులకు వివరించసాగాడు. ఆడపిల్లకు పెళ్లి చేసి పంపడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పెళ్లికి ముందు తాము, పెళ్లి తర్వాత ప్రేమ ఎన్ని ఇబ్బందులు పడింది పొసగుచ్చాడు. ప్రేమ పెళ్లి విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. మణిముత్తింట్లో ఫోన్ మోగింది. తిరుపతి నుంచి రాజమాణిక్యం కాల్ చేశాడు. మా అబ్బాయి శరవణ మీ అమ్మాయితోనే తన పెళ్లి జరగాలని పట్టుబడుతున్నాడు. మేము వద్దన్నామని ఇంటి మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుపోయాడు. ఒకసారి మీరొస్తే సంబంధం గురించి మాట్లాడుకుందాం అన్నాడు రాజమాణిక్యం. మణిముత్తు తిరుపతిలోని వాళ్ళింటికెళ్లాడు. శరవణ తల్లిదండ్రులతో మాట్లాడాడు. కట్నానికి 10 నుంచి 5 లక్షలకు తగ్గించేందుకు రాజమాణిక్యం, నాగభూషణమ్మ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్నారు. శరవణ ప్రేమల పెళ్లి భాజాలు మోగాయి. అక్షింతలు, ఆశస్సులు వారిపై కురిశాయి. కొత్త జంట తిరుపతిలోని స్థానిక ఆలయానికి వెళ్లింది. తమ కాపురం చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించింది. దేవుడు చల్లగానే చూస్తాడు. ఎటొచ్చి మనుషులే వంకరగా చూస్తారు, వక్రంగా ఆలోచిస్తారు. శరవణ తల్లి నాగభూషణమ్మకు కొత్త కోడలు ఇంటికొచ్చిందన్న ఆనందం కన్నా 5 లక్షల కట్నం డబ్బు పోయింది అన్న చింత ఎక్కువగా ఉంది. ఆ సంగతిని మనసులో పెట్టుకుని కోడల్ని మాటలతో సతాయించడం మొదలుపెట్టింది. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, శరవణతో కలిసి షికార్లకెళితే తప్పు, కొత్త జంట కబుర్లు చెప్పుకుంటే తప్పు. శరవణ ఇంట్లో లేని సమయంలో నాగభూషణమ్మ తన కోడలి మీద మాటలతో దాడి చేసేది. ప్రేమ మామగారైన మాణిక్యం కూడా ఆమెతో మాట కలిపేవాడు. ఒకప్పుడు రోడ్ సైడ్ రోమియోలకు కరాటే కిక్కులతో బుద్ధి చెప్పిన ప్రేమ అత్తవారింట్లో నిస్సహాయంగా నిలబడిపోయేది. నోట మాట రాక నీరు కారిపోయేది. శరీరం మీద తగిలిన దెబ్బలకు చికిత్స ఉంది, కానీ మనసు మీద గాయాలకు మందు లేదు కదా. ఒరే శరవణ, నీ పెళ్ళాం ప్రేమ బయట అమాయకురాల్లా కనిపిస్తుంది, కానీ మన ఇంట్లో చిచ్చు పెట్టాలని, నీ చేత వేరు కాపురం పెట్టించాలని చూస్తోందిరా. దీనికి ఒక్కటే విరుగుడు, మనం కట్నం డబ్బుల్లో 5 లక్షలు నష్టపోయాం. నీ పెళ్ళాన్ని పుట్టింటికెళ్లి ఆ డబ్బులు తీసుకురమ్మను. మీ మామగారు బేదర్పులు అరుస్తున్నాడు, గాని అతడి దగ్గర బోలెడంత డబ్బు, బంగారం ఉందంట. ఈ మధ్య తెలిసింది. నీ పెళ్ళాన్ని పంపించు, డబ్బు వసూలు చేయించు అంటూ నాగభూషణమ్మ తెగ నూరిపోసింది. ఆ పుత్రరత్నం గంగిరెద్దులా తలూపాడు.
శరవణ ప్రేమను లాలిస్తూ అదనపు కట్నం 5 లక్షలు తీసుకురమ్మంటూ అసలు సంగతి బయటపెట్టాడు. ప్రేమ నిర్ఘాంతపోయింది. తన తండ్రి దగ్గర డబ్బు లేదని, తన పుట్టింటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని భర్తను వేడుకుంది. అతని ముఖం మాడిపోయింది. ఆ రోజు నుంచి ఇంట్లో ముగ్గురుతోనూ తలనొప్పి మొదలైంది. ప్రేమ కాఫీ తెస్తే తాగకుండా చిరాకు పడుతూ వెళ్లిపోయాడు. అన్ని విషయాల్లోనూ ఆమెపై విసుక్కునేవాడు. ప్రేమ కంటతడి పెట్టుకున్నా జాలి చూపక పుట్టింటికెళ్లి అదనపు కట్నం తేవాలని గద్దించేవాడు. రాను రాను భార్యను పట్టించుకోవడం మానేశాడు. అతని తల్లిదండ్రుల ఆనందం పెరిగింది. ఆ ఇంట్లో ప్రేమ ఒంటరైంది. 5 లక్షలు తీసుకొస్తే తప్ప ఆమెకు మనశ్శాంతి, ఆ ఇంట్లో విశ్రాంతి ఉండదని తేల్చి చెప్పాడు శరవణ. తన పుట్టింటి ఆర్థిక పరిస్థితిపై ఎంత చెప్పినా వాళ్ళు వినేలా లేరని ప్రేమకు అర్థమైంది. ఒంటరిగా బాధపడటం తప్ప ఏమీ చెయ్యలేని స్థితి ఆమెది. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్ప అనుకుంటూ బాధపడేది. ప్రేమకు స్వేచ్ఛ లేదు, ప్రశాంతత లేదు. ఏ క్షణాన ఎవరే సూటిపోటి మాటలతో వేధిస్తారో అర్థం కాదు. మెట్టినింట్లో నరకం నిత్యకృత్యమైంది. ఆ పరిస్థితుల మధ్య జరిగిన దారుణం